నువ్వు స్మార్టా లేక గూగుల్ని ఫాస్ట్గా యూజ్ చేయడం వల్ల స్మార్ట్ అనిపిస్తున్నావా? వినడానికి ఫన్నీగా ఉంటుంది, కానీ సైన్స్ చెప్పేది కొంచెం షాకింగ్. ఈ వీడియో అయ్యే వరకు చూడు, చివరికి నువ్వే డిసైడ్ చేయి నిజంగా స్మార్ట్ ఎవరో. మనం చిన్నప్పుడు స్మార్ట్ అంటే ఎక్కువ గుర్తుపెట్టుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు. స్కూల్లో ఆన్సర్ చెప్పినవాడు స్మార్ట్, కానీ ఇప్పుడు ఒక ఫోన్ ఉంటే ఎవరైనా సెకండ్స్లో ఆన్సర్ చెప్పగలరు. మరి గూగుల్ ఆన్సర్ చెప్పినట్టే కదా మనం స్మార్ట్ అయిపోయామా? సైంటిస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అబ్జర్వ్ చేశారు. ఒక ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఈజీగా దొరుకుతుంది అని తెలిస్తే మన బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టదు. ఎందుకంటే మన బ్రెయిన్ ఇలా ఆలోచిస్తుంది, నేను ఎందుకు రిమెంబర్ చేసుకోవాలి, ఎప్పుడైనా సెర్చ్ చేస్తే వస్తుంది కదా. దీన్ని కొంతమంది గూగుల్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. గూగుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ డెసిషన్ ఇవ్వదు. ఎగ్జాంపుల్, గూగుల్ నీకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తుంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, రిస్క్ తీసుకోవాలా వద్దా, ఆ డెసిషన్ మాత్రం నువ్వే తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంటుంది, జడ్జ్మెంట్ మాత్రం అందరికీ ఉండదు. ఇప్పుడు ఏఐ కూడా ఆన్సర్స్ ఇస్తుంది. మరి ఫ్యూచర్లో స్మార్ట్ ఎవరు? ఆన్సర్స్ గుర్తుపెట్టుకునే వాళ్ళు కాదు, కరెక్ట్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు. ఎందుకంటే ఆన్సర్ని ఏఐ ఇవ్వచ్చు, కానీ రైట్ క్వశ్చన్ అడగడం మాత్రం హ్యూమన్ స్కిల్. సో నెక్స్ట్ టైం గూగుల్ ఓపెన్ చేసే ముందు ఒక నిమిషం మీరే ఆలోచించండి. ఎందుకంటే గూగుల్ నాలెడ్జ్ని ఇస్తుంది, కానీ థింకింగ్ పవర్ని కాదు. మరి మీకేమనిపిస్తుంది? గూగుల్ మన ఇంటెలిజెన్స్ని పెంచిందా లేక తగ్గించిందా? కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఏఐ మన జాబ్స్ని తీసుకుంటుందా లేక కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుందా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం.